నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. దీపపు కుందులేగా అంటుకున్నాయి, ఏదో కొంప తగలబడినట్టు అంతలార్చిందేంటి మా వదిన? తన ఆకారానికి తగ్గట్టు ఆడావిడి చేసింది చంద్రిక. ఎలా జరిగింది కల్పన? దీపాలు వెలిగిస్తుంటే చేయి తగిలి కలిసు, వాటితో పాటు దీపపు కుందు పడిపోయింది, మంటలొచ్చాయి. ఇదేదో అశుభానికి సంకేతంలా ఉంది. ఇది అశుభం ఏంటి చేజీ? పూజ గదిలో మంటలు రావడం మంచిది కాదు నాన్న. ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్ పిన్ని, దీనికి ఇంత కంగారు పడుతున్నారు? నీకు నాకు జరిగిన దాంతో పోలిస్తే ఇది ఒక ప్రమాదం చంద్రిక. ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు ఉండేదేగా పౌడరు, మనకెందుకు? పద వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. మనకు జరిగే మంచైనా చెడైనా పూజ గదే చెప్తుంది జై. మనం పూజించే దేవుళ్ళు ముందుగా మనకిలాంటి సంకేతాలిస్తారు. నాన్న జై, మంగా పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఎందుకు పిన్ని అనవసరంగా టెన్షన్ పడతారు? ఎవరికి ఏమీ కాదు. ఫోన్ చేయి జై. జై సార్ కాల్ చేస్తున్నారేమిటి? అభి గురించి అప్పుడే తెలిసిపోయిందా? చెప్పండి సార్. ఎక్కడున్నా వచ్చారు? ఇంటి దగ్గరే ఉన్నాను సార్. మంగేలా ఉంది? మేడం గారు బాగున్నారు సార్. పిల్లలు అభి దివ్యలు కూడా బాగున్నారు సార్. ఎందుకు ఇలా అడుగుతున్నారు సార్? నేను మళ్ళీ కాల్ చేస్తాను చారే. అలాగే సార్. మంగా పిల్లలు సేఫ్. ఏదేదో ఊహించుకుని అనవసరంగా కంగారు పడకండి, ఎవరికీ ఏమీ కాదు. లేదు, ఏదో జరిగింది బామ్మగారు. లేదు, ఏదో జరగబోతుంది కల్పన. ఎవరికో ఏదో ఆపదొచ్చింది. ఆ అపాయం మన కుటుంబంలోనే జరిగింది. అందుకు అదిగో ఆ అగ్నిదేవుడే సాక్షి. తిరగబడ్డ కలసమే సంకేతం. అదేంటో తెలుసుకోవాలి, వెంటనే కనుక్కోవాలి. బామ్మగారు, బామ్మగారు, పదండి. అబ్బో, ఇది మరీ ఓవర్గా ఉంది చంద్రిక. మీ అమ్మమ్మ కూడా స్టార్ట్ చేసింది. నిజమే, ఏదో జరగబోతోందని నాకు డౌట్గానే ఉంది పౌడరు. ఏమిట్రా అలా చూస్తున్నావు? అభిని వెతుకుదాం పదా. ఎందుకు నాన్నారు? అందరూ బాగున్నారని జై అంకుల్కు అబద్ధం చెప్పారు. అభి ఇంట్లోంచి వెళ్ళిపోయాడని
మంగా మేడం దివ్య ఏడుస్తున్నారని నిజం ఎందుకు చెప్పలేదు? ఒక్కోసారి బాధ పెట్టే నిజం కన్నా సంతోష పెట్టే అబద్ధమే మంచిదిరా చారుకేశ. అంకుల్ కి నిజం చెప్పుంటే అభిని వెతికేవారు కదా. ఏమని నిజం చెప్పమంటావు? మీరెంతగానో ప్రేమిస్తున్న మీ కన్న కొడుకు మీపై ద్వేషంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడని చెప్పమంటావా? మీరెవరో గుర్తులేని మీ భార్య మీ వల్ల తన కొడుకు వెళ్ళిపోయాడని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారని చెప్పమంటావా? మిమ్మల్ని ఇష్టపడుతున్నందుకే తన అన్నయ్య తనకు శిక్ష వేశాడని దివ్య కుమిలిపోతుందని చెప్పమంటావా? ఇదంతా ఎలా చెప్పమంటావు చారుకేశ? నిన్న కాసేపు అభి కనిపించకపోతేనే తల్లడిల్లిపోయాడే ఆ తండ్రి. ఈ రోజు ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడంటే తట్టుకోగలరా? చేశారు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి మనసారా నవ్వుకుని ఎన్ని రోజులైందో తెలుసా? 8 సంవత్సరాలు. ఒక మనిషికి ఇంతకంటే పెద్ద శిక్ష ఉండదు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తన ఆఫీసులో అడుగుపెట్టి ఎన్ని నెలలైందో తెలుసా? ఒకప్పుడు డబ్బే ప్రపంచంగా ఎదిగినవాడు ఇప్పుడు మంగా మేడం గారితో గడిపిన జ్ఞాపకాల వెంట పరిగెడుతున్నాడు. 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం కన్నా ప్రేమించిన భార్యా పిల్లలే ఎక్కువ అనుకుంటున్నాడు. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ కావాలనుకున్నవాడు 3 అడుగుల నేల దానం అడిగి ముల్లోకాలను ఆక్రమించిన అపర వామనుడు లాంటివాడు ఇప్పుడు నేలపై మంగా మేడంతో తను నడిచిన 7 అడుగులు చాలు అని అనుకుంటున్నాడు. ఆయనకి ఏం లోటురా? చిటికి వేస్తే కోరింది కళ్ళ ముందుంటుంది. కానీ మేడం గారు పిల్లల ప్రేమను ఆయన కోరుకుంటున్నాడంటే హీఈస్ రియల్ ఫ్యామిలీ మ్యాన్ రా, ఫ్యామిలీ మ్యాన్. ఈనాళ్ళు ఆయన్ని రాముడు అనుకున్నాను, కాదు శివుడు. ఆ శివుడికి అమ్మలేనట్టే ఆయనకి అమ్మలేదు. ఆ శివుడికి సతీదేవి దూరం అయినట్టే ఆయనకి మంగా మేడం శాపంతో దూరం అయ్యారు. ఆ పరమశివుడు గరళాన్ని గొంతులో దాచుకున్నట్టు ఆయన బాధను గుండెల్లో దాచుకున్నారు. పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేస్తే జైసారు మంగా మేడం కోసం తపస్సు చేస్తున్నారు. తనకు పూజలు చేసే పూజారి ముందు దేవుడు కన్నీళ్లు పెట్టుకోవటం నువ్వు చూస్తుండవు. ఎంతో మంది కన్నీళ్లు తుడిచిన జైసార్ నా ముందు కన్నీళ్లు పెట్టుకోవటం నేను చూశాను. వారి ఉప్పు తిన్న విశ్వాసానికి వారి కన్నీళ్లను మనం తొడవాలి చారుకేశా. అభి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురావాలి. మీకు జయంకుల్ అంటే చాలా గౌరవం అని తెలుసు గాని ఇంత భక్తి ఉందని ఇప్పుడు తెలిసిందని అన్నారు. అంకుల్ కి మీరు అబద్ధం చెప్పడమే కరెక్ట్. అంకుల్ కి నిజం తెలిసేలోపు మనం అభిబాబును వెతికి తీసుకొద్దాం. సరే చారుకేశా, నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను. అలాగే నాన్నారు. చారుకేశా, జాగ్రత్త. నాకేం కాదు నాన్నారు. నా గురించి దిగులు పడకండి. అభి కనిపిస్తే ఈ ప్లేస్కి తీసుకురా, నాకు కనిపిస్తే నేను తీసుకొస్తాను. ముగ్గురు ఇక్కడే కలిసి ఇంటికి వెళ్దాం. సమయానికి వచ్చారు మేడం, రండి. ఏమైంది మీనాక్షి? లోపల మంగా మేడం గారు. మంగా మేడం. మంగకేమైంది? అది అభిబాబు. అభిబాబు. మంగకేమైందని అడుగుతున్నాను. అభిబాబు కనిపించట్లేదు మేడం. అదేంటి? కనిపించాడు, అందరం ఇంటికొచ్చాము అని
మార్నింగ్ చారీ ఫోన్లో చెప్పాడు కదా. అందరూ ఇంటికొచ్చారు మేడం. జై సార్ మీద కోపంతో హబీబాబు ఉత్తరం రాసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మంగా మేడం గారు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయారు. ఎంత లేపినా లేవడం లేదు. మంగా 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 నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ దేవుడు ఏమని నీ తలరాత రాశాడు? జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి అంటారు. జీవితంలో కష్టాలు పడ్డం తప్ప నువ్వు సుఖపడిందెప్పుడు? ఎలాంటి ఇంట్లో పుట్టావు, ఎలాంటి ఇంట్లో పెరిగావు, ఎలాంటి వాడికి నువ్వు భార్యవయ్యావు, ఎలాంటి చోటులో ఉంటున్నావు? ఈ తల్లి బతికుండగానే నీకిన్ని కష్టాలేంటి మంగా? మీరు కూడా ఏమిటి మేడం? మంగా మేడం గారికి స్పృహ తెప్పించి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఇలా. నీకు తెలీదు మీనాక్షి, మహాభారతంలో కర్ణుడు లాంటిది నా మంగ. పుట్టగానే ఈ కన్న తల్లికి దూరమై కడు పేదరికంలో పెరిగింది. పుట్టింట్లో పని మనిషై, అమ్మ నోటితో తిట్లు, చెల్లెలి చేతిలో దెబ్బలు తింది. మహాస్వార్థానికి అది బలి పశువైంది. బలి పశువైపోయింది. తను సంతోషంగా ఉన్నది ఒక్క జై దగ్గర మాత్రమే. కానీ ఆ ఇంటి శాపం మంగని జైకి దూరంగా తీసుకెళ్లిపోయింది. 8 ఏళ్ల తర్వాత అంతా మర్చిపోయి ఇదిగో ఇలా కనిపించింది. ఇప్పుడైనా తనకంతా జ్ఞాపకం వచ్చి సంతోషంగా ఉంటుందనుకుంటే తన కన్న బిడ్డ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కన్న బిడ్డ దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందో నేను 8 ఏళ్లు పడ్డాను. కానీ నా బిడ్డకు కూడా ఆ దేవుడు ఆ నరకాన్నిచ్చాడా? మంగను బాధ పెట్టడానికి వెతికి వెతికి కష్టాలు పెడుతున్నాడు. కన్న తల్లి, కట్టుకున్న భర్త, 1000 కోట్ల ఆస్తి, ఎంతో మంది బలగం ఉండి కూడా నా బిడ్డ ఇలా దిక్కులేందైపోయింది. తనేం పాపం చేసిందని ఇలా శపిస్తున్నాడా దేవుడు? మంగా, నా బంగారు తల్లి, కళ్ళు తెరువమ్మా. నీ కన్న పేగుని నేను కాపాడుతాను. నీ రక్తాన్ని నేను రక్షిస్తాను. నీ కోసం ఆ దేవుడితో నేను పోరాడుతాను. నన్ను నమ్ము.
కంగారు పడుకు. ఆగు. వెళ్ళకు. అభికేమీ కాదు, నువ్వు కంగారు పడద్దు. అభి ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తాను. నా అభి చిన్న పిల్లాడండి, నేనంటే వాడికి ప్రాణం. ఈ అమ్మ లేకుండా వాడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. అలాంటిది ఇల్లు వదిలి వెళ్ళిపోయాడండి. నా కొడుకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళి నేను వెతుకుతాను, బతిమాలి వెనక్కి తీసుకొస్తాను. మీకేమైనా అయిందో? నేనుండగా అభికేమీ కాదు, అవ్వనివ్వను. అభిని క్షేమంగా తిరిగి తీసుకొస్తానని నీకు హామీ ఇస్తున్నాను. నాకున్న ఆస్తి, పేరు, పలుకుబడి అన్ని పణంగా పెట్టైనా సరే అభిని తీసుకొస్తాను. మా అభి అంటే మీకు? ఎందుకంటే అభి నా వారసు. అభి కూడా నా బిడ్డ లాంటివాడే. నా బిడ్డ కూడా నాకు 20 ఏళ్లు దూరం అయిపోయింది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నీకలాంటి పరిస్థితి రానివ్వను. నీ కంట్లోని కన్నీరు ఇంకిపోకముందే నీ కన్న బిడ్డని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను మేడం. రుణపడాల్సింది నువ్వు కాదు, నేనే నా మంగకి రుణపడ్డాను. నేను జన్మనిచ్చిన నా మంగ నాకు పునర్జన్మనిచ్చింది. ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటాను. నీ ప్రతి కష్టానికి నేనెదురెళ్తాను. నీ సమస్యలన్నింటికీ నేను సవాల్ విసురుతాను. ఇకపై నీకే కష్టం వచ్చినా నీ ముందు ఈ స్వరూపం ఉంటుంది. ఆఖరికి ఆ దేవుడే నీ శత్రువైనా సరే నా ప్రాణాలు అడ్డు పెట్టి పోరాడుతాను. నాకు చాలా ఇష్టం అంటే అన్నయ్యని తప్పకుండా తీసుకొస్తారు కదా. అభి అంటే నాకు ఇష్టమేనమ్మా. ఎంత కష్టమైనా సరే అభిని తీసుకొస్తాను. మీనాక్షి, చారి ఎక్కడా? అభిని వెతకడానికి ఆయన చారుకేస వెళ్లారు మేడం. ఓకే, నేను అభితో తిరిగొచ్చేంత వరకు వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే నాకు కాల్ చేయి. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త.